V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్ ఇంటింట ప్రచారం. తెర వెనుక రాజకీయం మొత్తం చంద్రబాబు మొక్క, జగనన్న చెట్టుదే అని మంత్రి విడుదల రజనీపై చురకలు. అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు. తెలంగాణ జాగీర్ పార్టీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా నరేష్ రెడ్డి పోటీ. సీరియల్ నెంబర్ 8లో బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నపం. ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత ప్రభుత్వాలు మూసివేసిన థర్మల్ పవర్ స్టేషన్లను వాడకంలోకి తీసుకువస్తామని హామీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నాదెండ్ల మండలం కనపర్రులో చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. వైకాపా తరపున బరిలో ఉన్న కావటి మనోహర్ నాయుడు కేవలం మంత్రి విడుదల రజనీ ఆడించినట్లు ఆడే కీలుబొమ్మ అని, తెర వెనుక రాజకీయం మొత్తం చంద్రబాబు మొక్క, జగనన్న చెట్టుదే అనే చురకలు వేశారు. శుక్రవారం రాత్రి నాదెండ్ల మండలం కనపర్రులో తన తండ్రి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా శరత్ కు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాయమాటలు చెప్పి గెలవడం, మోసం చేసి పారిపోవడమే ఈ మధ్య కొందరి రాజకీయ పరంగా మారిందని మంత్రి రజనీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పూర్తి చేసుకోలేని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రతి గ్రామం డెవలప్మెంట్ అయిపోయి ఏ ప్రజానికో ఇబ్బంది పడకుండా అన్ని రోడ్లు, తగిన నిర్మాణ కార్యక్రమాలు అన్ని చేపడతాం. పేదలకి మన మేనిఫెస్టో 2 రోజుల క్రితం విడుదలైంది. జగన్ మేనిఫెస్టో నవరత్నాలు, నవరంధ్రాలు, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్సే. ఏ ఒక్కటి ప్రజలకి సంపూర్ణంగా అందించడంలో ఆయన విఫలమయ్యారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీతో మనం వస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సైకిల్ కి ఒక చక్రం అభివృద్ధి, రెండో చక్రం సంక్షేమం, 2 అందించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇవాళ నా ప్రచార నిమిత్తం మీ అందరి మధ్య మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరిని చూస్తుంటే మరోసారి కనపర్రు గ్రామంలో పసుపు జెండా ఎగరబోతుంది. ప్రతిపాటి పుల్లారావు గారు రాజకీయాల్లోకి ఒకే ఉద్దేశంతో వచ్చారు, ప్రజాసేవ చేద్దామని. కానీ కొందరు వస్తున్నారు ఈ మధ్య, గెలవాలి మాయమాటలు చెప్పి, మోసాలు చేసి పారిపోవాలి, కొత్త జనాలను ఎత్తుక్కోవాలి, కొత్త నియోజకవర్గానికి ఎత్తుక్కోవాలి, అక్కడికి పోయి మళ్ళీ మాయమాటలు చెప్పాలి, వాళ్ళని దోపిడీ చేయాలి. విడుదల రజనీ అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అలాగే సాక్షి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. కావున ప్రజలు నిజానిజాలు గ్రహించి ఎన్టీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. నేను ఎంఎస్ఏ మాజీ మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎన్నికలలో ఓడిపోతున్నారనే విషయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ
అనేక కుయుక్తులు, అనేక శిక్ష ప్రచారాలు, అబద్ధాలు ప్రజలలో ప్రచారం చేయడంలో ఈరోజు చాలా ముందుకుపోయారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని, సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, అప్పుడప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద విషయం కప్పుతూ ఉంటాడు. అతనికి అలవాటే, ఎన్నికల సమయంలోనే మాట్లాడుతుంటాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాడు, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల బాగోగులు పట్టించుకోడు, ఇక్కడ జరుగుతున్న విధానాలు తెలియవు, ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్న దమనకాండ దాని మీద అసలు దృష్టి పెట్టాడు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయనప్పటికీ కూడా దాని గురించి మాట్లాడటం, ఏదైతే పార్లమెంట్లో అతను పక్కన కూర్చుని నితిన్ రెడ్డి గారు సిఏఏని బలపరిచిన, ట్రిపుల్ తలాక్ని బలపరిచిన అదేమీ ఆయనకి కనబడదు. ఈరోజు ఎన్నికల సమయంలో ఆయన 2 విషయాలు మాట్లాడాడు. ఒక విషయం చెప్పాడు, తెలంగాణ ప్రాంతంతో సహా ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు తెలుగుదేశం పార్టీ కూడపాఠం చెప్పుకుంటారు అని అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఏదైతే 4% రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే ధైర్యం చంద్రబాబు నాయుడు నీకు ఉందా అని అన్నాడు. 2 విషయాలు చెప్పాడు. కానీ సాక్షి టీవీ దీన్ని భూతంకాలుగా చూపిస్తూ మరి అసదుద్దీన్ ఓవైసీ గారు వైఎస్ఆర్సీపీని బలపరుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఓటేయమన్నారు, అసలు నరేంద్ర మోడీని ఈ రకంగా ప్రచారం చేసి మరి ఈరోజు రాజకీయ లబ్ధి పొందడం మంచిది కాదని ఇస్తాం మీ ద్వారా తెలియజేస్తాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్ని పంచాయతీలలోని గ్రామాల ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు రేపు రోడ్ షో నిర్వహించనున్నారు. అన్ని గ్రామాల ప్రజలు రోడ్ షోను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను చామలో రాజగుట్ట, వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం, గత వారం 10 రోజులుగా కళ్యాణదుర్గంలో నేను ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నాను, ప్రతి గ్రామానికి వెళ్ళి పరిశీలిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో, ప్రజల కోసం ఎలాంటి పథకాలని అమలుపరిచాడో అనేది మాకు ప్రత్యక్షంగా కనబడుతున్న పల్లెల్లో. గ్రామాలకు వెళ్ళినప్పుడు మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, చదువుకున్న విద్యార్థులైతేనేమి ఎంతో సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి మేము అధికారంలో తీసుకొచ్చుకుంటాం, ఇది మా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ, ఈ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలంతా కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు ప్రతి పల్లెలోనూ, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రతి పల్లెలోనూ వాడవాడల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని కాకుండా అగ్రవర్ణాల్లో పేదలైతేనేమి, రైతులైతేనేమి అందరూ కూడా మూకుమ్మడిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య సార్ గారు పర్యటనకి వందలాది వేలాది మంది తరలి వచ్చి పూల వర్షంతో కురిపిస్తూ, గజమాలలు వేస్తూ, స్వతహాగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ విధంగా అయితే డబ్బు పెట్టి కూలీలను తోలుతూ మాకు విపరీతమైన ఆదరణ ఉందని కూలీలతో
చూపించుకుంటూ ఉంటే తన యొక్క శక్తి సామర్థ్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగయ్య గారు మా పార్టీ బలం, నిజమైన కార్యకర్తలు, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినటువంటి ప్రతి బెనిఫిషియరీ కూడా ఈరోజు స్వచ్ఛందంగా మా యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళు డ్యాన్సులు ఆడుతూ వాళ్ళ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడెప్పుడు మే 17వ తారీఖు వస్తుందా. తెలంగాణ జాగీర్ పార్టీ తరపున మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి నరేష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా V3 న్యూస్ రిపోర్టర్ ప్రసాద్తో ముఖాముఖిలో మాట్లాడారు. మహబూబ్ నగర్ ప్రజల గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి, గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు, పార్టీ ముఖ్య ఉద్దేశాలు మా రిపోర్టర్తో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా సీరియల్ నంబర్ 8లో బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ జాగీర్ పార్టీ నరేష్ రెడ్డి కోరారు. ఆ విశేషాలు చూద్దాం. తెలంగాణలో ఎన్నికల హడావిడి సాగుతుంది. అలాగే మనం ఈరోజు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి సార్. నా పేరు నరేష్ రెడ్డి. నేను తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీ నరేష్ రెడ్డి పోటీ చేస్తున్నా. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 8, నా గుర్తు వచ్చేసి టార్చ్ లైట్. సార్ మీరు ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు సార్? మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్స్, పేదరికం నిర్మూలన గురించి జనాల్లో తెలుసు. సార్ ప్రజెంట్గా మీకు 3 పార్టీలు సమానంగా పోటీ సాగుతుంది. ఇక్కడ 3 పార్టీలు పోటీ పోతున్నాయి. అంటే ఆ 3 పార్టీలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఎలాంటి సమాధానం అంటే, నేను జనాలలో నిత్యం తిరుగుతున్నా. నేను వాళ్ళకి తెలుసు, అలా నా వాళ్ళంటే తెలుసు. నేను గత 10 ఏళ్ళ నుంచి జనాలలోనే ఉంటున్నా. కాకపోతే తెర మీదకి ఇప్పుడు వచ్చినాం. తెర వెనకాల ఎవరెవరికో పని చేసినాం. వాళ్ళ మేము ముందరకు వచ్చినాం. ఇలాంటి అభివృద్ధి చేస్తే మీరు అంటే మీ నేమ్ కోసమని ఎలాంటి అభివృద్ధి చెప్తారు? పిల్లలు ఎదుటి ఇప్పుడు ఓటర్స్ని ఎలా ఆకర్షించకుండా? మేము అదే చెప్తున్నాం కదండి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదరిక నిర్మూలన గురించి మేము జనాలకి వెళ్తున్నాం. వస్తే మేము దీనిపై పోరాటం చేస్తాం. ఓకే. సీరియల్ నెంబర్ 8 టార్చ్ లైట్ గుర్తుకు భారీ ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మహబూబ్ ప్రజలను. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ జనజాతర బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మూసివేసిన థర్మల్ పవర్ స్టేషన్లను కేటీపీఎస్ ఆధ్వర్యంలో తిరిగి వాడకంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో కర్ర పట్టుకొని అక్కడక్కడ తిరుగుతూ సింగరేణి సంస్థలను బాగు చేశారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం విస్మరించారని విమర్శించారు. భారత్ జూడో పాదయాత్ర చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ఆకృత్యాలను ఎండగట్టిన విషయాన్ని ప్రజలకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిత్రులు కూనంనేని సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, నాతోటి ఇతర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు, తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, పాయ వెంకటేశ్వర్లు గారు, కోరం కనకయ్య గారు, రాగమయ్య గారు, ఇంకా వెంకట్రావు గారు, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు పోడెం వీరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, వివిధ గ్రామాల నుంచి ఇంత మండుటెండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ సభ ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. వారి సందేశం వినాలని మారుమూల ప్రాంతాల నుంచి చేసినటువంటి విశేషమైన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, అందరికి కూడా, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం.
ఇక్కడ కార్మిక సంఘాలు కానీ లేకపోతే ఇక్కడ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులు కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టుగా ఉన్నటువంటి ప్రాంతం కూడా. గత శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీకి కోనంనేని సాంబశివరావు గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ఇక్కడ మద్దతు ఇస్తే అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మిత్రపక్షాలు సిపిఐ పార్టీ కానీ సిపిఎం దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని నార్కుడ గ్రామంలోని ఓ అనుచరుడు ఇంటికి వెళ్లారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి రాక గురించి తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆయనకు మద్దతు పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో తామంతా కొండ విశ్వేశ్వర్ రెడ్డికే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు. ఎక్కడ పోయినా కూడా మోడీ 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 అంటున్నారు. అదే కాక తవ్వలు పోతుంటే ఆపి జాయిన్ అవుతామని కండువాడుతున్నారు. ఎంతోమంది సర్పంచ్లు ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒక సర్పంచ్ జాయిన్ అయితే సర్పంచ్ కింద 100 మంది ఆ గ్రామ యువకులు ప్రజలు జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఉల్టా యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంతోమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్నింటి పెద్ద మున్సిపాలిటీ నా చెవుల పార్లమెంట్. అక్కడ 4 మంది కాంగ్రెస్, 4 టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ జాయిన్ అయ్యారు. కంటిన్యూస్ కానీ ఎలక్షన్ దగ్గర వస్తున్న ప్రతి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నది. ఈరోజు నేను మా పాత అనుచరుడు టిల్లు అందిస్తాను. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మొత్తం గ్రామం బయటకెళ్ళి మొత్తం గ్రామం ఇదే ఓ సుబూత్ అన్నమాట. మోడీ గారు నలుమూలల ప్రతి వ్యక్తికి 80 ఏళ్ళ ముసలమ్మ కూడా తెలుసు ఈయన ఎవరమ్మా అంటే దా బియ్యమిచ్చిపోయిన కాదా వేరేందంటే మోడీ అంటే. ఈ ఎలక్షన్స్ అలా వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిల్కలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్ ఇంటింట ప్రచారం. తెర వెనుక రాజకీయం మొత్తం చంద్రబాబు మొక్క, జగనన్న చెట్టుదే అని మంత్రి విడుదల రజనీపై చురకలు. అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు. తెలంగాణ జాగీర్ పార్టీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా నరేష్ రెడ్డి పోటీ. సీరియల్ నెంబర్ 8లో బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నపం. ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.